ఎండలేమన్నా వెన్నెల కురిసినట్టు చల్లగా ఉన్నాయా? నువ్వు నీ చాదస్తం కాకపోతే మండే ఎండల్లో ఔటింగ్ ఏంటమ్మా అంటారా? ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. నాకైతే టైం దొరికితే హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని రిలాక్స్ అయిపోవాలనిపిస్తుంది. కానీ మా వారికేమో టైం కుదిరితే పిల్లల్ని తీసుకుని సరదాగా అలాగా లాంగ్ డ్రైవ్కి లేదా మూవీకో సిటీలో తిరగడానికో వెళ్ళాలనిపిస్తుంది. ఏం చేస్తాం, మా ఔటింగ్ కష్టాలు మరి ఇలా ఉన్నాయి, మీరే చూసేయండి. మేమైతే ఈరోజు ఔటింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఔటింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు డౌట్ వస్తుంది కదా. ఎండలు మండిపోతున్నాయి, మీకు ఔటింగ్గా అంటారా? ఈ సమ్మర్ హాలిడేస్లో మేము ఏ ట్రిప్కి వెళ్ళలేదండి. పిల్లలకి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడప్పుడే మాకు అంత టైం అనేది దొరకదు. సో సరదాగా ఒక డే అంతా స్పెండ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఫైనల్గా పిల్లలైతే ఎండలో మేము తిరగలేము అనేసారు. ఏసీలోనే విత్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ప్లాన్ చేసాం. అదేంటో చూడండి మరి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. ఈ ఎండలో బయట తిరిగితే కాకుల్లాగా మాడిపోతాం అనిపించింది. సో మాకు నియరెస్ట్గా ఉన్న సెల్లెస్ట్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. మన గాజువాకలో రీసెంట్గా సెల్లెస్ట్ మాల్లో గేమింగ్ జోన్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు. మేమైతే ఇంతవరకు చూడలేదు. లాస్ట్ టైం ఇనార్బిట్ మాల్లో ఫన్ గేమ్స్ ఎంజాయ్ చేసాం కదా, సమ్మర్లో బాగా చిల్ అయ్యాము గేమ్స్ ఆడుతూ. ఇప్పుడైతే సెల్లెస్ట్ మాల్లో ఉన్న గేమింగ్ జోన్ చూద్దామని అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఏబీ ఫన్ క్యాస్టిల్ అని చెప్పేసి రీసెంట్గానే ఓపెన్ చేశారు. జనాలు అయితే పెద్దగా లేరు, ఎండల వల్ల ఏమో అందరూ మాలాగే తిరగాలి అనుకోరు కదా. సో వచ్చేసాం కదా. ఇక్కడ కూడా గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా పెద్దదే ఓపెన్ చేశారు. బట్ కాకపోతే ఇనార్బిట్ మాల్లో ఉన్నన్ని ఎక్కువ గేమ్స్ అయితే లేవు. క్రౌడ్ కూడా పెద్దగా లేరు. సో ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. మేము కూడా పిల్లలతో కలిసి పోటీ పడుతూ నువ్వా నేనా అన్నట్టు ఫన్ గేమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము 1000 రూపీస్ పెట్టి కార్డ్ అయితే తీసుకున్నాము. సో అలో చేస్తారు. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉందండోయ్, ఇద్దరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఇనార్బిట్లో అయితే ఒక్కొక్కళ్ళు గేమ్స్ ఆడుకున్నాము. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కలిసి గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, మనకి దగ్గరలో కూడా ఉంది. ఫన్ గేమ్స్ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ చాలా గేమ్స్ అయితే ఆడేసామన్నమాట. సో ఒక 2 అవర్స్ పైన వరకు స్పెండ్ చేసేసాము. ఇంకా లంచ్ టైం అయితే అవుతోంది. ఇంకా పిల్లలు లంచ్ చేద్దామన్నారు. అలాగే సరదాగా సెలెస్ట్ మాల్లో షాపింగ్ కూడా ఉంది. మనకి అలవాటే కదా, ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేసేయడము.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక్కసారి మాల్ మొత్తం చూద్దామని స్టార్ట్ చేసామన్నమాట. రీసెంట్గానే ఇక్కడ మాయా అని చెప్పేసి రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇంకా పిజ్జా, బర్గర్ కింగ్ చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ జనాలు ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. చూడండి, మేమే ఉన్నాము. సో ఇక్కడ డెజర్ట్స్, కూల్ డ్రింక్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలు జ్యూస్ ఏదో తాగారు. నెక్స్ట్ V2 షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. సో ప్రతిసారి షాపింగ్ చేస్తూనే ఉంటాము. కబోర్డ్స్ నిండా బట్టలు ఉంటాయి. బట్ బయటకు వెళ్ళాలి అంటే బట్టలు ఏమీ లేవు అంటారు. సో బట్టలు చూడగానే మా పిల్లలైతే మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఏవో కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ లంచ్ చేద్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. లంచ్ అయితే ఈటర్స్లో ప్లాన్ చేసాము. సో చాలా ఆకలిగా ఉంది. పిల్లలైతే లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళైతే బిర్యానీ ఆర్డర్ చేశారు, బిర్యానీ ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. సో మా ఫుడ్ అయితే వచ్చేసింది. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాము, మా పిల్లలైతే ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అవుదాము అని అన్నారు. మా వారికి సడన్గా థాట్ వచ్చింది, సిఎంఆర్లో స్కారీ హౌస్ ఉంది. చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట వెళ్ళడానికి. ఈసారి అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళొద్దాం అనుకున్నాము. సో చాలా భయంకరంగా ఉండే స్కారీ హౌస్ చూద్దామని అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, పర్ హెడ్ ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. స్టార్ట్ చేసి చాలా రోజులైంది కానీ మేమే ఎప్పుడు రాలేదు. ఇక్కడ చూడ్డానికి ఏమీ లేదు, అంతా డార్క్గా ఉంది. బట్ అక్కడ వాళ్ళు ఇచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కే మనకి భయం అనేది వస్తుందన్నమాట. మా వారైతే ఫస్ట్ ఉన్నారు, పిల్లల మధ్యలో ఉన్నారు, నేను లాస్ట్లో ఉన్నాను. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవరో అయితే నా దగ్గర దాకా వచ్చి చెవిలో 3 to 4 టైమ్స్ అరిచారు. వాళ్ళు అరిచేసరికి నేను కూడా భయంగా అరిచేసాను. మీరే వినండి ఎలా ఉందో. సో చూసారు కదా, సారీ చూడ్డానికి ఏం లేదు కదా, వినడమే. బట్ ఆ సౌండ్స్కి అయితే పిల్లలు భయంగా భలే ఫన్నీగా అరిచారు. చాలా అయితే ఎంజాయ్ చేశారనమాట. భయం విత్ ఫన్ ఇలా ఉంటుందా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఎండలో తిరిగేసి వచ్చామేమో. నాకైతే చాలా హెడేక్గా ఉందనమాట. నేనైతే నా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలైతే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చక్కగా మూవీ పెట్టుకొని ఒక 3 hours దురంధర్ 2 అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం మేమైతే. సో ఇలా అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము మా అవుటింగు. చూసారు కదా, మండే ఎండలో భయంకరమైన అవుటింగ్ ఎలా ఉంది అనేది. నచ్చిందా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.